ఓం శాంతి 6/4/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, శ్రీమతమును అనుసరించి మంచి సర్వీస్ చేసే వారికి రాజ్య పదవి అనే బహుమతి లభిస్తుంది. పిల్లలైన మీరిప్పుడు సహయోగులుగా అయ్యారు కనుక మీకు చాలా పెద్ద బహుమతి లభిస్తుంది. ప్రశ్న: బాబా జ్ఞాన నాట్యం ఏ పిల్లల ముందు చాలా బాగా జరుగుతుంది? అంటే బాబా చాలా బాగా జ్ఞానం ఏ పిల్లల ముందు బాగా చెప్పగలుగుతారు అంటే, జవాబు: ఎవరు జ్ఞానంలో ఆసక్తి కలవారై ఉంటారో, ఎవరికైతే యోగ నశ ఉంటుందో వారి ముందు బాబా జ్ఞాన నాట్యం చాలా బాగా జరుగుతుంది. విద్యార్థులు నెంబర్ వారుగా ఉన్నారు, కానీ ఇది చాలా అద్భుతమైన పాఠశాల. కొందరిలో కొద్దిగా కూడా జ్ఞానం ఉండదు, కేవలం భావన మాత్రమే ఉంటుంది. ఆ భావన ఆధారంపై కూడా వారు వారసత్వానికి అధికారులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనిని ఆత్మిక జ్ఞానము లేక ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం ఒక్క తండ్రిలోనే ఉంటుంది, వేరే మనుష్య మాతృలలో ఉండదు. ఆత్మిక జ్ఞానం ఇచ్చేవారు తండ్రి ఒక్కరే, వారిని జ్ఞాన సాగరులు అని అంటారు. ప్రతి మనిషిలో తమవే అయినటువంటి విశేషతలు ఉంటాయి కదా. బ్యారిస్టరే, డాక్టరే. ప్రతి ఒక్కరి కర్తవ్యము, పాత్ర వేరువేరుగా ఉంటుంది. ప్రతి ఆత్మకు తమదే అయిన అవినాశి పాత్ర లభించి ఉంటుంది. ఆత్మ ఎంతో చిన్నది, అద్భుతం కదా. భృకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రము అని గానం కూడా చేస్తారు. నిరాకారి ఆత్మకు ఈ శరీరం సింహాసనం అని కూడా గానం చేస్తారు. నిజానికి ఆత్మ చాలా చిన్న బిందువు. అంతేకాక ఆత్మలందరూ పాత్రధారులు. ఒక జన్మలోని రూపురేఖలు మరొక జన్మలో ఉండవు. అలాగే ఒక జన్మలోని పాత్ర మరో జన్మలోని పాత్రతో కలవదు. మేము గతంలో ఏమై ఉండినామో, భవిష్యత్తులో ఎలా ఉంటామో ఎవ్వరికీ తెలియదు. తండ్రి సంగం యుగంలో కూర్చొని ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు. ఉదయము మీరు స్మృతి యాత్రలో కూర్చుంటారు అమృతవేళ కనుక ఆరిపోతున్న ఆత్మ ప్రజ్వలితం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మకి ఎంతో తృప్పు పట్టి ఉంది. తండ్రి కంసాలి పని కూడా చేస్తారు. మలినమై ఉన్న పతిత ఆత్మలను పవిత్రంగా చేస్తారు. మలినాలు కలుస్తాయి కదా ఆత్మలో. వెండి, రాగి, లోహము మొదలైన పేర్లు కూడా ఉన్నాయి. స్వర్ణిమ యుగము, వెండి యుగము, సతో ప్రధానము, సతో రజో తమో. ఈ విషయాలు ఏ మనుషులు లేక గురువులు కానీ అర్థం చేయించరు. ఒక్క సద్గురువు మాత్రమే అర్థం చేయిస్తారు. సద్గురువు అకాల సింహాసనము అని చెప్తారు కదా. ఆ సద్గురువుకు కూడా సింహాసనం కావాలి. ఎలా ఆత్మలైన మీకు మీ ఆసనాలు ఉన్నాయో అలా వారు కూడా ఆసనం తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఎలాంటి ఆసనాన్ని తీసుకుంటానో ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు అని తండ్రి చెప్తారు. మనుషులు నేతి అంటే ఋషులు చెప్పేవారు, మాకు తెలియదు అని. మొదట మీకు కూడా ఏమీ తెలియదు అని పిల్లలైనా మీకు తెలుసు. ఎవరికి ఏమీ తెలియదో వారిని అవివేకులు అని అంటారు. మేము చాలా బుద్ధివంతులము, విశ్వరాజ్య భాగ్యం మాది అయి ఉండేది అని భారతవాసులు భావిస్తారు. ఇప్పుడు పూర్తి అవివేకులు అయిపోయారు. మీరు శాస్త్రాలు మొదలైనవి ఏమి చదివి ఉన్నా ఇప్పుడు అవన్నీ మర్చిపోండి. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యండి. గృహస్థ వ్యవహారంలో కూడా భలే ఉండండి. సన్యాసుల అనుచరులు కూడా తమ తమ ఇళ్లల్లో ఉంటారు. కొంతమంది సత్యమైన అనుచరులు వారితో పాటు ఉంటారు. మిగిలిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనినే జ్ఞాన నృత్యము అని అంటారు. యోగము అనగా సైలెన్స్, జ్ఞానం అంటే నృత్యము. యోగములు అయితే పూర్తి శాంతిగా ఉంటారు. డెడ్ సైలెన్స్ అని అంటారు కదా. 3 నిమిషాలు డెడ్ సైలెన్స్గా ఉండండి అని అంటారు. కానీ దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. సన్యాసులు శాంతి కొరకు అడవులకు వెళ్తారు, కానీ అక్కడ శాంతి లభించదు. ఆ రాణి తన హారాన్ని మెడలో ఉంచుకొని అనే కథ కూడా ఉంది. ఇది శాంతికి ఉదాహరణ. ఇప్పుడు తండ్రి ఏ విషయాలను అర్థం చేయిస్తున్నారో
ఈ దృష్టాంతాలు అనగా ఎగ్జాంపుల్స్ మళ్ళీ భక్తి మార్గంలో కొనసాగుతాయి. తండ్రి ఈ సమయంలో పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తారు. ఇది మీరు అర్థం చేసుకోగలరు. మిగిలిన ప్రపంచమంతా తమో ప్రధానంగా పతితంగా ఉంది. ఎందుకంటే అందరూ వికారాల నుండి జన్మ తీసుకుంటారు. దేవతలు వికారాల ద్వారా జన్మ తీసుకోరు. దానిని సంపూర్ణ నిర్వికారి ప్రపంచమని అంటారు. వైస్లెస్ వరల్డ్, నిర్వికారి ప్రపంచము అని అంటారు, కానీ దాని అర్థం తెలియదు. మీరే పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. తండ్రిని గురించి ఎప్పుడు అలా అన్నారు, పూజ్యులు పూజారులు అని. తండ్రి ఎప్పుడు పూజారిగా అవ్వరు. మనుషులు కణ కణంలో పరమాత్మ ఉన్నారు అని అంటారు. భారతదేశంలో ఎప్పుడెప్పుడు ఇలాంటి ధర్మ గ్లాని జరుగుతుందో అప్పుడు వస్తాను అని తండ్రి చెప్తారు. వారు కేవలము ఇలాగే శ్లోకాన్ని చదువుతారు, కానీ దాని అర్థం వారికి కొంచెం కూడా తెలియదు. శరీరమే పతితం అవుతుంది అని, ఆత్మ పతితంగా అవ్వదు అని వారు భావిస్తారు. మొదట ఆత్మ పతితంగా అయింది అని, అప్పుడు శరీరం కూడా పతితంగా అయింది అని తండ్రి అంటారు. బంగారంలోనే మలినాలు కలుస్తాయి, అప్పుడు నగలు కూడా అలాగే తయారవుతాయి, కానీ అవన్నీ భక్తి మార్గంలో ఉంటాయి. ప్రతి ఒక్కరిలో ఆత్మ విరాజమానమై ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు. జీవాత్మ అని అంటారు, కానీ జీవ పరమాత్మ అని అన్నారు, శరీరం లేదు కనుక. అలాగే మహాన్ ఆత్మ అని అంటారు, మహాన్ పరమాత్మ అని అన్నారు. ఆత్మనే భిన్న భిన్న శరీరాలను తీసుకునే పాత్రను అభినయిస్తుంది. యోగము పూర్తిగా నిశ్శబ్దమైనది. ఇది జ్ఞాన నృత్యం. ఎవరు ఆసక్తి కలవారై ఉంటారో వారి ముందే బాబా జ్ఞాన నృత్యము జరుగుతుంది. ఎవరిలో ఎంత జ్ఞానం ఉందో, యోగ నశ ఉందో తండ్రికి తెలుసు. టీచర్కు తెలిసి ఉంటుంది కదా. తండ్రికి మంచి గుణవంతులైన పిల్లలు ఎవరో కూడా తెలుసు. మంచి మంచి పిల్లలకి అనేక చోట్ల నుండి ఆహ్వానము లభిస్తుంది. పిల్లల్లో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ప్రజలు కూడా నెంబర్ వారుగా పురుషార్థ అనుసారం అవుతారు. ఇది స్కూలు లేక పాఠశాల కదా. పాఠశాలలో సదా నంబర్ వారుగా కూర్చుంటారు. ఫలానా వారు చురుకైన వారు, ఫలానా వారు మీడియం అని అర్థం చేసుకోగలరు. ఇక్కడ ఇది అనంతమైన క్లాస్. ఇక్కడ ఎవ్వరిని నెంబర్ వారుగా కూర్చోబెట్టలేరు. నా ఎదురుగా కూర్చున్న వారిలో కూడా కొద్దిగా కూడా జ్ఞానం లేదు అని, కేవలం భావన ఉంది అని తండ్రికి తెలుసు. జ్ఞానము లేదు, యోగము లేదు అని బాబాకు తెలుసు. వీరు తండ్రి అని, వీరి నుండి మేము వారసత్వం తీసుకోవాలి అనే నిశ్చయం మాత్రం ఉంది. ఆస్తి అయితే అందరికీ లభిస్తుంది, కానీ రాజ్యంలో పదవులు నెంబర్ వారుగా ఉంటాయి. ఎవరు బాగా సేవ చేస్తారో వారికి మంచి బహుమతి లభిస్తుంది. ఇక్కడ అందరికీ బహుమతులు ఇస్తూ ఉంటారు. ఎవరైతే సలహాను ఇస్తారో, ఎక్కువ ఆలోచిస్తారో వారికి బహుమతి లభిస్తుంది. విశ్వంలో సత్యమైన శాంతి ఎలా వస్తుంది ఇప్పుడు మీకు తెలుసు. విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేది? ఎప్పుడైనా విన్నారా లేక చూసారా? ఎలాంటి శాంతిని అడుగుతున్నారు? ఎప్పుడు ఉండేది అని వారిని అడగమని తండ్రి చెప్తున్నారు. మీరు ప్రశ్నలు అడగవచ్చు, ఎందుకంటే జవాబులు మీకు తెలుసు. ప్రశ్నలు అడిగే వారికే జవాబులు తెలియకుంటే అలాంటి వారిని ఏమంటారు? ఏ విధమైన శాంతి కావాలి అని మీరు వార్తాపత్రికల ద్వారా అడగండి. ఆత్మలైనా మీరంతా ఉండేది శాంతిధామంలో. తండ్రి చెప్తున్నారు, ఒకటేమో శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి, రెండవది సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. సృష్టి చక్ర జ్ఞానం పూర్తిగా లేని కారణంగా అసత్యాలు, వ్యర్థ ప్రలాపాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మనము డబల్ కిరీటధారులుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. మనము దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ మనుషులుగా అయ్యాము. దేవతలను దేవతలని అంటారు, మనుషులని అనరు. ఇది కూడా మీకు తెలుసు, ఎందుకంటే దైవీ గుణాలు కలిగిన వారు కదా. ఎవరిలో అవగుణాలు ఉన్నాయో వారు గుణహీనుడినైనా నాలో ఏ గుణాలు లేవు అని అంటారు. శాస్త్రాలలో ఏ మాటలను విన్నారో వాటిని కేవలం చిలుకకు నేర్పినట్లు అచ్యుతం, కేశవం ఇలా పాడుతూ ఉంటారు. బాబా మీరు వచ్చి మమ్మలను పావనంగా చెయ్యండి అంటారు. వాస్తవానికి బ్రహ్మలోకమును ప్రపంచమని అనరు. అక్కడ ఆత్మలైన మీరు ఉంటారు. వాస్తవానికి పాత్ర అభినయం చేసే ప్రపంచం ఇదే. అది శాంతిధామం. నేను కూర్చొని పిల్లలకు నా పరిచయాన్ని ఇస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు.
ఎవరికైతే తన జన్మల గురించే తెలియదో వారిలో నేను వస్తాను. ఇది కూడా ఇప్పుడే వింటారు. నేను ఇతడిలో ప్రవేశిస్తాను. ఇది పాత పతిత ప్రపంచం, రావణుడి ప్రపంచం. ఎవరైతే నంబర్ 1 పావనంగా ఉండేవారో అతడే మళ్ళీ లాస్ట్ నంబర్ బ్రహ్మబాబా పతితంగా అయ్యారు. అతడిని నా రథంగా చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్లోకి వచ్చాడు, మళ్ళీ ఫస్ట్లోకి వెళ్ళాలి. బ్రహ్మ ద్వారా నేను ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తాను అని చిత్రంలో కూడా అర్థం చేయించారు, కానీ దేవీ దేవత ధర్మంలోకి వస్తాను అని చెప్పలేదు. ఎవరి శరీరంలో వచ్చి కూర్చుంటాను అతడే వెళ్ళి మళ్ళీ నారాయణుడిగా అవుతాడు. విష్ణువు ఇంకెవ్వరూ కాదు, లక్ష్మీ నారాయణులు లేక రాధాకృష్ణుల జంటయే. విష్ణువు ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. నేను మీకు వేద శాస్త్రాల అన్ని చిత్రాలు మొదలైన వాటి రహస్యాన్ని అర్థం చేయిస్తాను అని తండ్రి చెప్తారు. నేను ఎవరిలో ప్రవేశిస్తానో అతడే మళ్ళీ ఇలా అవుతాడు. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఈ బ్రహ్మ సరస్వతి మళ్ళీ లక్ష్మీ నారాయణులకు అవుతారు. బ్రహ్మలో నేను ప్రవేశించి బ్రాహ్మణులకు జ్ఞానం ఇస్తాను. అప్పుడు ఈ బ్రహ్మ కూడా వింటాడు. ఇతడు ఫస్ట్ నెంబర్లో వింటాడు. ఇతడు పెద్ద నది అయిన బ్రహ్మపుత్ర. సాగరము మరియు బ్రహ్మపుత్ర నదుల మేళా జరుగుతుంది. సాగరము మరియు నదుల సంగమం ఎక్కడ ఉంటుందో అక్కడ పెద్ద మేళా జరుగుతుంది. నేను ఇతడిలో ప్రవేశిస్తాను. ఇతడు విష్ణువుగా అవుతాడు. బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యేందుకు 1 సెకండ్ పడుతుంది. నేను ఇలా తయారవుతాను అని ఇతడికి సాక్షాత్కారం కూడా జరిగింది. క్షణంలో నాకు నిశ్చయం కలిగింది, విశ్వాధికారిగా అవుతాను కనుక ఈ తుచ్చమైన గాడిద బరువు అంటే వ్యాపారం ఏం చేసుకోవాలి అని అంతా వదిలేశాడు. మీకు కూడా మొదట బాబా వచ్చి ఉన్నారు అని, ఈ ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అని తెలిసిన వెంటనే పరుగులు తీస్తూ వచ్చారు. బాబా ఎత్తుకుపోలేదు, అవును బట్టి జరగాల్సి ఉండినది, అందుకు వచ్చారు. అక్కడ కృష్ణుడు ఎత్తుకెళ్ళాడు అని అంటారు. అది మంచిదే కదా. కృష్ణుడు తీసుకెళ్ళి పట్టపు రాణులుగా చేశారు కదా. కనుక ఈ జ్ఞానం ద్వారా విశ్వం మహారాజా మహారాణులుగా అవుతారు. ఇది చాలా మంచిదే కదా. ఇందులో తిట్లు తినే అవసరం లేదు. మళ్ళీ ఎప్పుడు కళంకం వస్తుందో అప్పుడు కళంగీధరులుగా అవుతారు అని అంటారు. కళంకం శివబాబాకే వస్తుంది. ఎంతగా గ్లాని చేస్తారు. ఆత్మలైన మేమే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని అంటారు. అలా కాదు అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మలైన మనం ఇప్పుడు బ్రాహ్మణులము, బ్రాహ్మణులది సర్వోత్తమ కులము, దీనిని వంశం అని అనరు. రాజవంశము అనగా అందులో రాజ్యం ఉంటుంది. ఇది మీ కులం. ఇది చాలా సులభం. బ్రాహ్మణులైన మీరే దేవతలుగా అవుతారు కనుక దైవీ గుణాలు తప్పకుండా ధారణ చేయాలి. సిగరెట్లు, బీడీలు మొదలైన వాటిని దేవతలకు భోగ్ పెడతారా? నైవేద్యంగా. శ్రీనాథ్ ద్వారంలో చాలా నేతి పదార్థాలు తయారవుతాయి. ఎంత భోగ్ పెడతారు అంటే దుకాణాలే తయారవుతాయి. యాత్రికులు వెళ్ళి తీసుకుంటారు. మనుషులకు చాలా భావన ఉంటుంది. సత్యుగంలో ఇలాంటి మాటలు ఏవీ ఉండవు. పదార్థాలను పాడు చేసే ఇలాంటి ఈగలు మొదలైనవి కూడా ఉండవు. ఇలాంటి జబ్బులు కూడా అక్కడ ఉండవు. స్వర్గంలో గొప్ప వ్యక్తుల వద్ద మంచి స్వచ్ఛత కూడా ఉంటుంది. అక్కడ అలాంటి మాటలే ఉండవు. రోగాలు మొదలైనవి ఉండవు. ఈ అనారోగ్యాలన్నీ ద్వాపరయుగం నుండి వెలువడతాయి. తండ్రి వచ్చి మిమ్మలను సదా ఆరోగ్యవంతులుగా చేస్తారు. ఎవరి ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారో ఆ తండ్రిని స్మృతి చేసేందుకు మీరు పురుషార్థం చేస్తారు. ఆయువు కూడా పెరుగుతుంది. ఇది నిన్నటి మాటే. 150 సంవత్సరాల ఆయువు ఉండేది కదా. ఇప్పుడైతే సగటి ఆయువు 40-50 సంవత్సరాలే. ఎందుకంటే వారు యోగులు, వీరు భోగులు. మీరు రాజయోగులు, రాజర్షులు. అందుకే మీరు పవిత్రంగా ఉంటారు. కానీ ఇది పురుషోత్తమ సంగమయుగం. పురుషోత్తమ మాసము కాదు, సంవత్సరము కాదు. నేను కల్పకల్పము పురుషోత్తమ సంగమయుగంలోని వస్తాను అని తండ్రి చెప్తారు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా మళ్ళీ చెప్తారు, పావనంగా అవ్వాలి అంటే నన్ను స్మృతి చేయండి అని ఒక్క మాట ఎప్పుడు మర్చిపోకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ ధర్మాలన్నీ త్యాగం చేయండి. ఇప్పుడు మీరు వాపస్ వెళ్ళాలి. నేను మీ ఆత్మను స్వచ్ఛంగా చేయడానికి వచ్చా. దీని ద్వారా మళ్ళీ శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇక్కడ వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. ఆత్మ సంపూర్ణ పవిత్రమైనప్పుడు
మీరు ఈ పాత చెప్పు శరీరాన్ని వదిలేస్తారు, మళ్ళీ క్రొత్తది లభిస్తుంది. వందే మాతరం అని మీకు గాయనం ఉంది. మీరు భూమిని కూడా పవిత్రంగా చేస్తారు. మాతలైనా మీరు స్వర్గ ద్వారాన్ని తెరుస్తారు, కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మరూపి జ్యోతిని ప్రజ్వలితం చేసేందుకు అమృత వేళ స్మృతి యాత్రలో కూర్చోవాలి. స్మృతి ద్వారానే త్రుప్పు వదిలిపోతుంది. ఆత్మకు పట్టిన త్రుప్పును అంటే వికారాలను స్మృతి ద్వారా తొలగించి సత్యమైన బంగారుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి నుండి ఉన్నత పదవి అనే బహుమతి తీసుకునేందుకు భావనతో పాటు జ్ఞానవంతులు మరియు గుణవంతులుగా కూడా అవ్వాలి. సేవ చేసి చూపించాలి. వరదానం, నడవడిక మరియు ముఖము ద్వారా పవిత్రత యొక్క అలంకారపు ప్రకాశాన్ని చూపించే అలంకార మూర్తి భవ. పవిత్రత బ్రాహ్మణ జీవితానికి అలంకారం. ప్రతి సమయము పవిత్రత యొక్క అలంకారము ముఖము లేక నడవడిక ద్వారా ఇతరులకు కూడా అనుభవం అవ్వాలి. దృష్టిలో, ముఖంలో, చేతులలో, పాదాలలో సదా పవిత్రత యొక్క అలంకారం ప్రత్యక్షం అవ్వాలి. ప్రతి ఒక్కరూ వీరి రూపురేఖలలో పవిత్రత కనిపిస్తూ ఉంది అని వర్ణించాలి. నయనాలలో పవిత్రత ప్రకాశం, ముఖంపై పవిత్రత యొక్క చిరునవ్వు ఉంది అని ప్రశంసించాలి, అంటే పొగడాలి. వేరే ఏ విషయము వారికి కనిపించరాదు. ఇలాంటి వారిని పవిత్రత యొక్క అలంకారం ద్వారా అలంకరించబడిన మూర్తి అని అంటారు. స్లోగన్, వ్యర్థ సంబంధ సంపర్కాలు కూడా మీ ఖాతాను ఖాళీ చేసేస్తాయి. మీరు సంపాదించుకున్నటువంటిది జ్ఞాన యోగాలు సేవ ద్వారా ఏది సంపాదించుకున్నారో అవన్నీ కూడా వ్యర్థమైనటువంటి సంబంధ సంపర్కాలు వ్యర్థంలో వెళ్ళిపోతాయి. అందువలన వ్యర్థాన్ని సమాప్తం చేయండి. అవ్యక్త ఇషారా, పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. పరస్పరము స్నేహిలుగా సంస్కారాలు మరియు సంకల్పాలు కలిసినప్పుడు కాగలరు. అయితే గమనం ఉంచాలి, మీ స్థితి స్తుతి అనగా పొగడ్తల ఆధారంగా ఉండరాదు, లేదంటే అలజడిలోకి రాగలరు. కొద్దిమంది పిల్లలు కొద్దిగా ఏదైనా చేసినప్పుడు దాని ఫలం యొక్క కోరికను ఉంచుకుంటారు, అనగా ఆశిస్తారు. స్తుతి ఉంటే స్థితి మంచిగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నిందలు చేస్తే నిధనులుగా, ఏమీ లేనివారు అంటే సర్వస్వము పోగొట్టుకున్న వారిగా అవుతారు. తన స్టేజ్ని వదిలి పరస్పరము దూరం అవుతారు. స్తుతి నింద రెండింటిలో సమాన స్థితి ఉంటే సంస్కారాలు ఢీకొనవనగా అలజడిలోకి రారు. ఓం శాంతి.